సో గాయస్ మనకైతే సంవత్సరం మొత్తానికెల్లా పెద్ద సేల్స్ అయినా ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ అంతేకాకుండా అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ మనకైతే రాబోతున్నాయి. సో ఈ సేల్స్లో చాలా మంది అయితే చాలా రకరకాల ప్రొడక్ట్స్ చాలా భారీ ఎత్తున ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సేల్స్లోనే సంవత్సరం మొత్తానికెల్లా చాలా పెద్ద డిస్కౌంట్లు మనకైతే ఈ సేల్స్లో ఇస్తారు. సో అంతేకాకుండా మెయిన్లీ చాలా మంది పీపుల్ అయితే ఐఫోన్స్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు ఈ సేల్స్ మీద. సో చాలా మంది లాట్ ఆఫ్ పీపుల్ అయితే ఐఫోన్స్ తీసుకుంటారు, ఎందుకంటే మనకు చాలా తక్కువ రేట్కి వస్తాయి. సో ఈ రోజు మన వీడియోలో అసలు ఐఫోన్లో మనకి ఎంత తక్కువ రేట్కి వస్తాయి, అంతేకాకుండా ఈ బిగ్ బిలియన్ లేకపోతే అమెజాన్ సంబంధించి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది మనకు ఏ మంత్లు ఉంటాయి, సో దానికోసం మనం ఎటువంటి ట్రిక్స్ వాడాలి, సో మనకు ఐఫోన్స్ ఇంచుమించు మనకు ఏ ప్రైస్కి రావచ్చు, కంప్లీట్గా A to Z డీటెయిల్స్ మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక క్లారిటీ ఇస్తున్నా, మీరు ఐఫోన్ అనేది ఇప్పుడు తీసుకోవాలంటే మీకు డబ్బులతో ఎటువంటి సమస్య లేదు. నేను ఎప్పుడైనా నాకు డబ్బులు అన్లిమిటెడ్ ఉన్నాయంటే మీరైతే ఇప్పుడు ఐఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు డబ్బులు అనేది లిమిట్ ఉన్నాయి, అంతేకాకుండా నేను ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకోవాలి, నాకు డిస్కౌంట్ ఎక్కువ కావాలంటే మీరైతే ఖచ్చితంగా బిగ్ బిలియన్ డేస్ కోసం మీరైతే ఆగండి. మీకు అప్పుడు చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఒక మొబైల్ కొన్నందుకు కంప్లీట్లీ మీరైతే సాటిస్ఫాక్షన్ అవుతారు, ఎందుకంటే మనకు చాలా తక్కువ డబ్బులకు ఆ మొబైల్ వస్తుంది కాబట్టి. సో బిగ్ బిలియన్ డేస్ అనేది మనకైతే దివాళీ ముందునే వస్తాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు దివాళీ సేల్స్ లాగా ఆగాలి, ఎందుకంటే దివాళీ సేల్స్లో మనకు డిస్కౌంట్ ఉంటుంది, బట్ బిగ్ బిలియన్ డేస్కి ఉన్నంత డిస్కౌంట్ అయితే ఉండదు. సో కాబట్టి కంపల్సరీ మీరు ఎవరైతే తీసుకుంటున్నారో కంపల్సరీ మీరు ఆ బిగ్ బిలియన్ డే అమెజాన్ సంబంధించి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మీరైతే తీసుకోండి. మెయిన్లీ మీకు ఈ సేల్స్లో డిస్కౌంట్ కావడానికి ఎక్కువ హెల్ప్ అయ్యేది క్రెడిట్ కార్డ్స్. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు లేకపోతే ICICI లేకపోతే ఫ్లిప్కార్ట్ లేకపోతే యాక్సిస్ బ్యాంకు ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఏది ఉంటే అది మీరైతే కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తా, మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోండి. అప్పటి వరకు మీకైతే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా జనరల్గా బయట షాపింగ్ చేసేటప్పుడు కూడా మీకైతే చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఎందుకు నేను మెయిన్లీ చెప్తున్నా అంటే మీకు ఈ సేల్స్లో పర్టికులర్గా మనకి ఏదైనా ఒక 2-3 కార్డులు వీలైతే పెడతారు. ఆ కార్డులు వాడితే మీకైతే 2,000 నుంచి 4,000 5,000 మీకు ఒక్కొక్కసారి 10,000 డిస్కౌంట్ కూడా మీకైతే ఆ క్రెడిట్ కార్డ్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే మీరు బేస్డ్ ఆన్ మీరు ఎంతవరకు ఏ ప్రోడక్ట్ ఎంత రేట్ పడి కొంటున్నారో దాన్ని బట్టి మీకైతే డిస్కౌంట్ కూడా మీకైతే చాలా వరకు అయితే వస్తుంది. మోస్ట్లీ మనకైతే సేల్స్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మనకైతే ఉంటాయి. సో సెప్టెంబర్లో మనకు iPhone 16 లాంచ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకైతే అక్టోబర్లో ఉంటాయి. ఎందుకంటే మనకు iPhone 16 లాంచ్ అవుతుంది కాబట్టి iPhone 15 ప్రైస్ అయితే మనకు ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అప్పుడు మీకైతే ఇంకా తక్కువ రేట్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ మనకు సెప్టెంబర్లో iPhone 16 లాంచ్ అవుతుంది, అక్టోబర్లో మనకైతే సేల్స్ ఉంటాయి. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ అయినా లేకపోతే ఎన్ని వీక్లైనా మనకైతే ఈ బిగ్ బిలియన్ డేస్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళకు మీరైతే కంపల్సరీ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర అయితే పెట్టుకొని వాటికి సంబంధించిన ప్రతి ఒక్క మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ప్రతి ఒక్క బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే ఆ క్రెడిట్ కార్డ్ కూడా మీకైతే ఇంటి దగ్గరికి వస్తుంది. సో మన ఐఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఏదైతే ప్రో మోడల్స్, సో iPhone 15 Pro కానివ్వండి, Pro Max అండి, మనకైతే వాటి మీద భారీ డిస్కౌంట్ ఉండదు, బట్ ఒక డీసెంట్ డిస్కౌంట్ అనేది మనకైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో iPhone 15 Pro Max అనేది మనకైతే 1,10,000 వరకు మనకైతే కంప్లీట్గా వస్తుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఇంకొంచెం తక్కువ, ఒక 2,000 ఎక్కువ, ఒక 2,000 తక్కువ మీరైతే రఫ్గా అయితే అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ప్రైస్లు అనేది మనకైతే 100% ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో నేను ప్రీవియస్గా ఒక 4-5 బిగ్ బిలియన్ డేస్ 4-5 ఇయర్స్ నుండి చూస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి అందాజ బట్టి నేనైతే చెప్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పిన రేటుకు ఒక 5,000 అటు ఒక 5,000 ఇటు మీరైతే కంపల్సరీ అనుకోవచ్చు. ఒక 2-3 వేలు అయితే మీరు ఎగస్ట్ అని పెట్టుకోండి, మీకు అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో iPhone 15 Pro Max ఏదైతే ఉందో కంప్లీట్గా మనకైతే 1,10,000 మనకైతే ఇంచుమించు మనకైతే ఆ మొబైల్ వస్తుంది. సో ఏదైతే iPhone 15 Pro ఉందో అదైతే మనకు ₹1,00,000 నియర్ బై మనకైతే వస్తుంది. నాకు తెలిసి ఇంకా ₹1,00,000 లోపే మీకైతే ఖచ్చితంగా iPhone 15 Pro అనేది వస్తుంది బేసిక్ మోడల్. సో మోస్ట్ పాపులర్ ఫోన్ iPhone 15 ఏదైతే ఉందో అదైతే మనకు 50,000 మనకైతే ఈ సేల్స్లో వస్తుంది. అంతేకాకుండా iPhone 15 Pro ఏదైతే ఉందో 60,000 నుంచి 62,000 మనకైతే ఈ సేల్స్లలో మనకైతే మొబైల్ వస్తుంది. సో iPhone 14 గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనకైతే 45,000 నుంచి 46,000 లోపు వచ్చే ఛాన్స్ అయితే మనకు iPhone 14 ఉంది. సో iPhone 13 గురించి మాట్లాడుకుంటే మ్యాక్స్ మనకైతే సేల్స్లలో iPhone 13 వాళ్ళైతే స్కిప్ చేస్తారు. ఇన్ కేస్ మనకు స్కిప్ అయ్యేది మనకు వచ్చినట్లయితే మనకైతే అరౌండ్ మనకైతే 39,000 నుంచి 40,000 మనకైతే iPhone 13 వస్తుంది. సో iPhone 13 మనకు ఆ రేంజ్లో కొనొచ్చు అంటే ఓకే మీకు iPhone మీద ఒక మౌజ్ ఉంది, బట్ నాకు ఒక బడ్జెట్లో ఉన్న అరౌండ్ ఒక 40K ఉందంటే iPhone 13 మీరు తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి అలా తీసుకోవడానికి మీకు ఏం లేదు, ఎందుకంటే అది ఓల్డ్ వర్షన్ కాబట్టి. సో iPhone 11 అయినా 12 అయినా 12 Pro 12 Pro Max అయినా అవి అయితే తీసుకోకండి. అవి మనకు సేల్స్లో కూడా మనకు కనిపించాయి. ఇంకా సేల్స్లో కనిపించినా కూడా మనకైతే వాటి మీద ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకైతే ఇంతవరకు బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇన్ కేస్ నేను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా లేకపోతే ఇంకైనా ఫోన్ల గురించి ఇంకైనా మిస్ అయినా వాటికి రేట్ సంబంధించి మిస్ అయినా కూడా కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన స్పెసిఫిక్గా ఇంకొక వీడియో డెడికేటెడ్ అయితే చేస్తాను, వాటి ప్రైస్ ఎంత ఉండొచ్చు సో దాన్ని బట్టి అయితే. సో అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి వీడియోస్ మీకు అయితే అందిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.